హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, వర్షం అయితే భారీ స్థాయిలో పడుతూనే ఉంది. ఒకసారి ఇక్కడ గమనించండి, కొంచెం క్లియర్గా కనిపించట్లేదు. అయితే గమనించండి, మీకు కనిపిస్తుంది కదా, వర్షం మామూలుగా అయితే పడట్లేదండి. పత్తి పంట అయితే సర్వనాశనం అయిపోయింది. రైతులైతే తీవ్రమైన ఇబ్బంది అయితే పడాల్సిన పరిస్థితి. ఎక్కడ పత్తి అక్కడనే ఉంది, మీరైతే గమనించవచ్చు. ఇలా ఉంటే ఇంకా ఇది ఎలా ఉంది అంటే కాలమై కరువు అయింది అంటారు కదా, అలా ఉంది పరిస్థితి. మీరు గమనించండి, పత్తి చేలలో పత్తి పంట అలాగే ఉంది. కనీసం ఇది తీయడానికి కూడా కూలీలను తీసుకొని వచ్చి పెట్టుదామనే సమయం కల్లా వర్షం వస్తూనే ఉంది. ప్రతిరోజు కంటిన్యూగా పడుతూనే ఉంది, ఏ రోజు కూడా మానలేదన్నమాట. ఈరోజు రేపు ఏర్పిద్దాంలే, 1-2 రోజులు వరపైందని అనుకుంటే తప్పు అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇగో ఎద్దులు కూడా చూడండి ఒకసారి, మీరైతే గమనించినట్లయితే వర్షం బాగా పడుతుంది. దాంతో ఎద్దులు కూడా మేయకుండా నిలబడ్డది. ఒకటైతే మేస్తుంది. చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో, సడన్గా ఉరుములు మెరుపులతోటి వస్తూనే ఉంది వర్షం అయితే. ఇది కాలం కాక రైతు పెట్టుబడి అయినా పెట్టకుండా హ్యాపీగా ఉంటాడే, కానీ ఇది కాలమై కరువు అయిందన్నట్టుగా చేతికి వచ్చిన పంట, పత్తి పంటను కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటే ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకో 20-30 రోజుల్లో కంపల్సరీగా మళ్ళీ వరి పంట అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ పంటను కూడా సర్వనాశనం చేయడానికే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ వర్షం అయితే మామూలుగా పడట్లేదండి, కుండపోత అంటారు కదా, అంత పడుతుంది. ఇంకా కొన్ని క్షణాల్లో వరదలు అయితే ప్రారంభం అవుతాయి. ఇదిగో చూడండి, అసలు మేఘం అయితే ఇక్కడ లేకుండా ఇందాక ఒక్కసారిగా భారీ స్థాయిలో పడుతూనే ఉంది. మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఒక చిన్న చెట్టు దగ్గర ఉన్నాను కాబట్టి సౌండ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. వర్షం మాత్రం మామూలుగా పడట్లేదండి. ఓకే, ఇలాగే కంటిన్యూ కనుక అయితే మాత్రం రానున్న రోజుల్లో పత్తి పంటను కూడా వేసే పరిస్థితి లేదు అనుకోవచ్చు. పత్తి పంట ఎందుకు వేయరు బ్రో అనికేసి, పత్తి పంటలో కూడా చాలా కల్తీ అయితే అయ్యింది. కల్తీ విత్తనాలు, కల్తీ పెట్టిన పెట్టుబడులకు కూడా సరిగ్గా ఆదాయం అయితే రావట్లేదు. అందులో కల్తీ విత్తనాలు అత్యధికంగా ఉన్నాయి. దానికి తోడు ఈ అకాల వర్షాలు మాత్రం మామూలుగా లేవు. సో అందుకే ఇంకా రానున్న రోజుల్లో కౌలుకు కూడా వేసుకునే పరిస్థితి అయితే ఉండదు నాకు తెలిసి. ఒక 2-3 నిమిషాల నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది. ఏమాత్రం కంపల్సరీగా ఆగట్లేదు. అంతకుముందు అయితే అసలు నేను వీడియో స్టార్ట్ చేయకుండా ముందైతే అసలు తూపర్ చినుకుల్లాగా మొదలైన వాన ఒక్కసారిగా బాగా కురవడంతో వీడియో అయితే షూట్ చేస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మా పల్లెటూరు వీడియోలు, మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి మీరు గమనించండి, వర్షం మామూలుగా లేదు. చూడండి ఒక్కసారిగా మొత్తం మేఘాలు కమ్ముకొని చీకటిని తలపిస్తున్నటువంటి దృశ్యాలు అనిపిస్తుందా వర్షం పడుతున్నది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా కొన్ని క్షణాల్లో ఉంటే వర్షం ఎక్కువ అయ్యేటట్టుగా ఉంది. నేనైతే నా ఫోన్ తడిచిపోయేటట్టు ఉంది. గొడుగున్నప్పటికీ కూడా ఇక్కడ పక్కన ఈ చెట్టు పక్కన ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నానిపోయేవాడిని. ఇక్కడ తాడి చెట్టు అయితే ఉంది. సో ఇంకా ఉరుములు మెరుపులు కనుక వస్తే మాత్రం కంపల్సరీ ఈ చెట్టు నుంచి బయటికి అయితే వెళ్ళాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఒకసారి సౌండ్ వినండి. విన్నారు కదా ఎంత సౌండ్ అయితే వస్తుందో. నా ఫోన్ కెమెరా కొంచెం అంత క్లియర్గా రాదండి, లేకపోతే మీకు వర్షం ఎంత పడేదో క్లియర్గా చూపించేవన్నీ. సో ఇది క్లియర్గా రాదు కాబట్టి ఇంత టైం అయితే అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది, వర్షం అయితే పెరుగుతూనే ఉంది.
మా ఎద్దులు అయితే పూర్తిగా నానిపోయాయి. ఇది వర్షం ఎక్కువగా వస్తే మాత్రం మేత మేయదు, అది కొంచెం మేస్తుంది అనమాట ఆ ఎద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఫాలో అవ్వండి, ఆ ఒక్క సపోర్ట్ మాత్రం తెలియజేయండి. నా వీడియోపై మీ అభిప్రాయాన్ని కంపల్సరీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.